మన కథలు విందాం రండి. ఒక అడవిలో నలుగురు స్నేహితులు ఉండేవారంట. ఒక జింక, కాకి, ఎలుక, తాబేలు నలుగురు మంచి స్నేహితులంట. వాళ్ళల్లో ఎవరికి ఏ ఆహారం దొరికినా నలుగురు కలిసి పంచుకునేవారంట. ఎప్పుడు సంతోషంగా గడుపుతూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. ఒకరోజు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఎక్కడి నుంచో ఒక వేటగాడు రావడం గమనించారు. అమ్మో, వేటగాడి వలలో పడకూడదు అని చెప్పి జింక, ఎలుక, కాకి తుర్రుమన్నాయి. కాని పాపం మన తాబేలు అలా తుర్రుమనలేదు కదా. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లే లోపు ఆ వేటగాడి కలల్లో పడింది. వేటగాడు, అరే, మంచి జింక కనిపించింది, పట్టుకుందాం అనుకుంటే ఈ తాబేలు దొరికిందే అనుకున్నాడు. సరే, వచ్చినంత వరకు లాభం అని ఆ తాబేలుని ఎత్తుకొని వెళ్ళాడు. పాపం మన జింక, ఎలుక, కాకి చాలా బాధ కలిగింది. ఎలాగైనా తమ స్నేహితుడిని రక్షించాలనుకున్నారు. వెంటనే కాకి, నేను ఆకాశంలో ఎగిరి అతను ఎటువైపు వెళ్తున్నాడో చూస్తాను, మీరు వెనుకనే రండి అని ఒక మంచి పన్నాగం పన్ని ముగ్గురు కలిసి వెళ్లారు. కాకి ఆకాశంలో ఎగురుతూ వెళ్తూ ఉంటే ఒకవైపు జింక వేటగాడి కళ్ళలో కనిపించకుండా వేటగాడి కన్నా ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎలుక అతన్ని అనుసరిస్తూ వెళ్ళింది. వేటగాడు వెళ్లే దారిలో కొంత దూరం ముందరే ఆ జింక చనిపోయిన దానిలాగా పడిపోయి ఉంది. వేటగాడికి దూరం నుంచి జింక కింద పడి ఉండడం కనిపించింది. అరే, ఈ జింకకి ఏమైంది, నిజంగా పడిపోయి ఉందా, పోయి దగ్గర చూద్దాము అని చెప్పి తన చేతిలో ఉన్న ఆ తాబేలుని కింద విడిచి నేరుగా జింక దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నాడు. వేటగాడు తన దగ్గరికి రాబోతున్నాడు అనే సందర్భంలో జింక అక్కడ నుంచి లేచి తుర్రుమనింది. వేటగాడు జింక దగ్గరికి వెళ్లే లోపు ఈ ఎలుక మన తాబేలు వలనంతా కొరికి తాబేలుని పక్కకి లాగేసింది. వెంటనే కాకి తన ముక్కుతో తాబేలును పట్టుకొని దూరంగా పారిపోయింది. వేటగాడు వెనక్కి తిరిగి వచ్చి చూస్తే ఆ వలలో తాబేలు లేదు, పైగా వల కూడా పోయి ఉండింది. అరే, ఈరోజు జింక లేదు, తాబేలు లేదు అన్నట్టు అయిపోయింది అని బాధపడుతూ తన వెను తిరిగాడు. ఈ నలుగురు స్నేహితులు, హమ్మయ్య, ఇక మనని ఎవరు ఏమి చెయ్యలేరు అని హాయిగా ఉండిపోయాయి. కాకపోతే మళ్ళీ వేటగాడు వస్తే ఇలాంటి సమస్య రాకూడదు అని చెప్పి ముందుగా ఆలోచించి కాకి కొన్ని కర్రలు తీసుకొని వస్తే ఎలుక చిన్న చిన్న కర్రలను తీసుకొని వచ్చి వాటిని ఒక బండిలాగా కట్టింది. జింక పట్టుకొని లాగేదానికి ఒక దారాన్ని కట్టింది. ఎప్పుడైనా సమస్య వస్తే తాబేలును అందులో కూర్చోబెట్టి వాటితో పాటు తనని కూడా తీసుకొని వెళ్ళడానికి ముందుగానే ఐడియా చేసుకున్నారు. సమస్య వస్తుందని తెలిసి భయపడకుండా మంచి ఉపాయాన్ని ఆలోచించారు కదా మరి.